అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి. ఈ బీజేపీ కథ 11 ఏళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు 11 రూపాయలు ఇచ్చిండ్రా? వాటిదే బబ్రాజమానం భజగోవిందం, శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఏమి ఇయ్యలే. 157 కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా? ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ వాడు అట్లా, ఏది లేదు. ఇక ఉల్టా మనయే ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు, సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ మాట్లాడతాడు, ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని తెలంగాణలో సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు అంటాడు. ఎన్నోసార్లు అంటాడు, ఒక్కసారి కాదు. ఈ విధంగా అది కూడా మనం అనిపించేది కాదు. ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. ఇక్కడ 30 ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకు, సభలో లేని వాళ్లకు, టీవీలో నా మాటలు వినే వాళ్లకు, యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి. మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం, బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం. వీళ్ళు జరగొచ్చేవన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం, బ్రహ్మాండంగా ముందుకు పోదాం, పురోగమించుదాం. ఒక అద్భుతమైన తెలంగాణ, ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాదిన్నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది. ఏదైనా హిసాబ్ చెప్తారా, వైట్ పేపర్ డిక్లేర్ చేస్తారా అంటే మీరే అసెంబ్లీ సాక్షిగా కూడా అబద్ధం మాట్లాడినారు. 0 వచ్చింది అని అప్పుడు కూడా మీరు అన్నారు. ఇవాళ ఈ 10 సంవత్సరాలు అంటే మీ సమయంలో 10 సంవత్సరాలు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చింది. మన తెలంగాణ ఇవాళ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్రం వల్లనే. మర్చిపోయినారా? మీరు అబద్ధం మాట్లాడొచ్చు, కానీ తెలంగాణ ప్రజలకి అన్నీ తెలుసు. ఇవాళ రోడ్డు కానీ, రైతులకి బెనిఫిట్ కానీ, ఫ్రీ రేషన్ కానీ, అన్ని విధాలుగా ఇవాళ మన తెలంగాణ డెవలప్మెంట్ అయిందంటే అది కేంద్ర వల్లనే అని జనాలకి తెలుస్తుంది. మీరు ఎంతైనా అబద్ధం మాట్లాడండి, కానీ తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నారు. మీ రాజ్యం చూసినారు, అరే కేసీఆర్ వస్తే మన తెలంగాణ ఏదైనా అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు మీ రాజ్యం చూసినారు. కానీ మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చినారు? అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ, బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ, గల్లీ గల్లీకి ఒక ఏమంటారు అది చిన్న చిన్న వైన్స్, ఆ విధంగా ఇచ్చినారు మీరు తెలంగాణ. ఇవాళ యువకులు ఎటో పోతున్నారు, ఏ మార్గంలో పోతున్నారు? మొత్తము తాగుడుకి బానిస అవుతున్నారు మన యువకులు. అది మీ వల్లనే. ఇది ఇచ్చినారు మీరు తెలంగాణకి, ఇంకా ఏమి ఇయ్యలే. అప్పుల తెలంగాణ చేసినారు. తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేసిన ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ పేరే వస్తుంది.
ఇప్పుడు మీ అబద్ధం నడవదు. మీ పాలన చూసినారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. భూమి రేట్ పడిపోయింది, కరెక్టే. కొన్ని నిజం కూడా చెప్పినారు మీరు. 0 అయిపోయింది భూమి రేట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన చూద్దాం అని ఆ ఫీలింగ్ లో వెళ్తున్నారు. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది. కానీ దురదృష్టం మా వాళ్ళు కరెక్ట్ లేదు. లేకపోతే ఎప్పుడో మా గవర్నమెంట్ వచ్చేది. కానీ ఏం బాధ లేదు. ప్రయత్నం చేస్తాం, కొట్లాడతాం, ప్రజలలోకి వెళ్తాం. నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్ వస్తారు బీజేపీకి. ఎవరు వస్తారో చూద్దాం. కానీ ఒక మంచి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ని తీసుకొని మేం జనాల వరకు వెళ్తాం. తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అంటే బీజేపీ వల్లనే. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ రాజ్యంలో ఉంది, ఆ స్టేట్ చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది. ఆ విషయాల్ని మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తాం. కేసీఆర్ గారు, మీరు మర్చిపోండి నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది అని డప్పు కొడుతున్నారు కదా, మీరు మర్చిపోండి. మీరు ఫామ్ హౌస్లోనే మంచిగా ఉన్నారు. మీరు అక్కడనే మీరు రెస్ట్ తీసుకోండి. లేకపోతే మూమెంట్ చూస్తారు మీరు. ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది కొన్ని దినాల తర్వాత. తెలంగాణకి కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది. ఒక మంచి టీం తయారవుతుంది. తెలంగాణ ప్రజలు అనుకుంటారు, ఎస్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మాకే కావాలి, ఈ అప్పుల తెలంగాణ వద్దు, మాకు డెవలప్మెంట్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు, మీరింటికి పోండి, ఫామ్ హౌస్కి పోయి పండుకోండి.